తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు. అక్కా తమ్ముళ్ళు ఒకరు ఏపీలో, మరొకరు తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో ప్రియాంక సభకు హాజరు కానుండగా 1 గంటకు తాండూరు రోడ్ షోలో పాల్గొని సభకు హాజరు కానున్నారు. ఈ సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అలాగే రాహుల్ గాంధీ ఏపీలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇవాళ ఆఖరి తేదీ కావడంతో రాహుల్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూరు, కామారెడ్డిలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పటాన్చెరు కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తాండూరు జనజాతర సభకు ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి హాజరవుతారు. సాయంత్రం 3 గంటల 15 నిమిషాలకు ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాగా హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. శనివారం సాయంత్రంతో ప్రచార గడువు ముగినుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు వారి తరఫున స్టార్ క్యాంపెయినర్లు ప్రచారాన్ని హోరెత్తించారు. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం అయితే ముగియబోతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ప్రియాంక గాంధీ రాబోతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాహుల్ గాంధీ కూడా ఆయన వచ్చి అక్కడ ఒక బహిరంగ సభలో అయితే పాల్గొనున్నారు. మొత్తంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇద్దరు కీలక నేతలు, అన్నా చెల్లెళ్ళు అయినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా 2 తెలుగు రాష్ట్రాలు ఈరోజు పర్యటించనున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి ఇటు తెలంగాణకు సంబంధించి కూడా 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏఐసిసి అగ్రనేతలందరూ కూడా ప్రచారం నిర్వహించారు. ఈ రోజు కేవలం సాయంత్రం 5 గంటల వరకే ప్రచారం చేయాల్సి ఉన్న నేపథ్యంలో కూడా చివరి దశలో మాత్రం ఈ రోజు రాష్ట్రానికి ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా రాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు కూడా మెదక్ పార్లమెంటు స్థానానికి సంబంధించి పటాన్చెరులో కూడా ఒక కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ప్రియాంక గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతా ఉన్నాడు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు ఇటు చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి కూడా తాండూరులో జనజాతర సభ కూడా ఉంది. ఆ సభకు కూడా ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇక సాయంత్రం 3:30కు ఇటు ప్రియాంక గాంధీతో కలిసి కూడా ముఖ్యమంత్రి కామారెడ్డి, నిజామాబాద్ కు సంబంధించి కూడా కామారెడ్డి రోడ్ షోలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. మొత్తానికి చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజు 5 గంటలతో కూడా ప్రచారాలన్నీ మూగబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నామినేషన్ల పర్వం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా విరామం లేకుండా కూడా ప్రతిరోజు 2 నుంచి 3 భారీ బహిరంగ సభలు కూడా ప్రత్యేకంగా హాజరయ్యారు. పక్క రాష్ట్రాలైనటువంటి కేరళ, కర్ణాటక కూడా ఇప్పటికే 2 మార్లు కూడా వెళ్లి ప్రచారం చేసి వచ్చిన సందర్భం కనిపించింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 14 నుంచి 15 పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ తో కూడా ఇన్ని రోజుల పాటు సాగింది. మొత్తానికి ఈ రోజు చివరి రోజు కూడా 3 సభలకు కూడా హాజరు కాబోతా ఉన్నాడు. ఇటు ప్రియాంక గాంధీ తో కలిసి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు ఏఐసిసి అగ్రనేతలైనటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నిన్న కూడా రాష్ట్రంలో కూడా పర్యటించారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే రాష్ట్రానికి 2 సార్లు వచ్చి కూడా 2 రోజుల పాటు ప్రచారం సాగించారు. ప్రియాంక గాంధీ కూడా ఇప్పటికే ఒకసారి వచ్చారు. మరోసారి చివరి రోజు అయినటువంటి ఈ రోజు కూడా రాష్ట్రంలో పర్యటించబోతా ఉన్నారు. మొత్తానికి ఇదిలా ఉంటే ఇటు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలతో కలిసి కూడా ప్రచారంలో పాల్గొనబోతా ఉన్నాడు. 11:30కు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. 11:30కు ఇటు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కూడా నివాళులర్పించి 1 గంటలకు కడపలో భారీ బహిరంగ సభ ఉంది. ఆ భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీతో పాటు ఆ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, కేసీ వేణుగోపాల్, అదేవిధంగా పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ 17 పార్లమెంట్ స్థానాల్లో మాత్రం ఉధృతంగా ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. మొత్తానికి ఈ రోజు 5 గంటలతో కూడా ఆ ప్రచారం తెరపడుతుండటం కూడా ప్రచారం ఊపందుకుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రతి ముఖ్య నేత కూడా బిజీ షెడ్యూల్ తో ఉన్నారు. మొత్తానికి ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులకు ఒక్కో పార్లమెంట్ పరిధిలో కూడా ఇన్ఛార్జ్ కేటాయించారు. ఇన్ఛార్జీలు ఖచ్చితంగా గెలుపుతోనే తిరిగి రావాలని కూడా ఏఐసిసి దిశానిర్దేశం చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా 14 నుంచి 15 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో కూడా ప్రచారం ముగియబోతా ఉంది. దానికి సంబంధించి ప్రతి ఒక్క పార్టీ నేత కూడా బిజీ షెడ్యూల్ తో ఉన్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.